దేవుని నామానికి మహిమ కలుగును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీకే మహిమ ఘనత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు ప్రభువా మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయా, అర్హత యోగ్యత లేని మమ్మల్ని ప్రభువా నిన్ను ఆరాధించడానికి, నీ మాటలు వినడానికి, నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా, నీతో సహవాసము ఎలా చేయాలి అనే గొప్ప అంశం గురించి, ప్రార్థన గురించి ప్రభువా మేము ధ్యానిస్తుండగా ప్రభువా, ఆ అంశం గురించిన విషయాలు ప్రభువా దైవజనులు నేను తెలియజేస్తుండగా ప్రభువా నాతో మా అందరితో ప్రభువా మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా, ఈ ఆరాధన అంతటిని ప్రభువా నీకు మహిమకరంగా మీరు జరిగించుకోమని నజరేయుడైన యేసు నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రైట్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంశము ఏంటిదంటే ప్రార్థన. దాని గురించి మాట్లాడుతున్నాము. సమయం లేదు, చాలా తక్కువ ఉంది. మనం ఉదయాన్నే లేవగానే మన తల్లిదండ్రులతోటి కానీ, మన పక్కకు ఎవరుంటే మన భార్య కానీ, మన పిల్లలతో కానీ ఉదయాన్నే లేవగానే మాట్లాడొస్తాం కదా. ఈరోజు ఉదయాన్నే మనం లేచిన ప్రతి ఒక్కళ్ళం కూడా మన తల్లిదండ్రులు కానీ, మన ఫ్యామిలీలో మన కుటుంబంలో ఎవరెవరైతే ఉంటారో, మన అక్కలు కానీ, మన చెల్లెలు కానీ, మన సహోదరులు, బ్రదర్స్ ఎవరైనా, మనం ఉదయాన్నే లేవగానే వారందరితో మాట్లాడతాం. మాట్లాడకుండా సైలెంట్గా నీ పని నువ్వు చేసుకుంటామా? అంటే లేవగానే మమ్మీకి గుడ్ మార్నింగో, లేకుంటే టీ పెట్టినవా, వంట చేసినవా, లేకుంటే నేను స్కూల్కి వెళ్ళి ఏదో ఒక సందర్భాన్ని బట్టి మనం మాట్లాడతాం. మందిరానికి వచ్చినప్పుడు కూడా ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, లేకుంటే మాట్లాడకపోయినా ఎందుకు ప్రైజ్ లార్డ్ చెప్పలేరని మనం అడుగుతాం. ఎందుకు నువ్వు అట్లా ముఖమంతా డల్లుగా ఉన్నావు, ఏమైంది విషయంలో, ఏదన్నా నీరసం, ఎవరితోటి మనకు మాట్లాడాలనిపించకపోయినా మనం సైలెంట్గా ఉంటాం. ఎందుకు నేను మాట్లాడాలి అని సైలెంట్. మందిరానికి వచ్చినా ఇక్కడున్నా కూడా కనిపించిన వ్యక్తితో ఖచ్చితంగా మాట్లాడతాం. మనం ఉదయాన్నే లేవగానే కానీ, మందిరానికి పోయినా, మనం పని చేసే స్థలాలలో కానీ, ఎక్కడ డ్యూటీ చేసినా, స్కూల్కి పోయినా, కాలేజీకి పోయినా, మన ఫ్రెండ్స్ తోటి, టీచర్స్ తోటి, ప్రతి ఒక్కరితో మాట్లాడతాం. అలాగే దేవునితో కూడా మనం ఈరోజు ఉదయంలో మాట్లాడొచ్చినామా? అంటే రోజు మన తల్లి అయినా, తండ్రి అయినా, అక్క, బ్రదర్, సిస్టర్ ఎవరైనా కూడా వాళ్ళు రోజు లేచి వాళ్ళతో మాట్లాడకుండా సైలెంట్గా మన పని మనం చేసుకుంటామని చేసుకో. స్కూల్లో కూడా టీచర్ చెప్తుంది వినకుండా, ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ పోయి సైలెంట్ వచ్చేస్తామా? లేదు. అంటే స్కూల్ టీచర్ అయినా, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ మన తల్లిదండ్రులకు మనం ఇచ్చే రెస్పెక్ట్ లేవగానే మనం మాట్లాడుతున్నాం. స్కూల్లో ఒక ప్రిన్సిపాల్ కానీ, సార్, పెద్ద సారు, హెచ్ఓడి కానీ, మనం పనిచేసే దగ్గర మేనేజర్ కానీ, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం ఎంత సైలెంట్గా వింటాం? వాళ్ళు మన ప్రిన్సిపల్ ఆఫీస్కి పిలిచి మాట్లాడుతుంది అనుకో, నీతోటి ఎవరన్నా పిలిచిన, ఇంపార్టెంట్ ఎవరున్నా కూడా లేదు, ప్రిన్సిపల్ పిలిచి నేను పోయి మాట్లాడాలి. లేకుంటే మన భార్యతోటి, మన ఫ్యామిలీ విషయాలు, లేకుంటే డబ్బుల విషయం కానీ, మన పర్సనల్ ఏదైనా విషయాలు ఇంపార్టెంట్ ఉందనుకో, వారితో మాట్లాడినప్పుడు ఏ ఫోన్ వచ్చినా కూడా మనం లేపకుండా సైలెంట్గా పోయి మాట్లాడుతుంటాం వాళ్ళతో. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వ్యక్తితో మాట్లాడుతున్నాం. లేకుంటే మన ప్రాంతానికి ఎవరన్నా ఏరియాకు కొత్తగా రాజకీయ నాయకులు కానీ, పెద్ద ఆఫీసర్స్ కానీ, ఒక ఆఫీసర్ తోటి, ఒక ఎస్ఐతో కానీ ఎవరితోటైనా మాట్లాడుతున్నప్పుడు మన బిహేవియర్ మనం చాలా కంట్రోల్గా, భయపడుతూ, అరే సార్ ఉండు కాబట్టి ప్రిన్సిపల్ అంటే పెద్దవాళ్ళతోటి, ఒక కలెక్టర్తో మాట్లాడినా వాళ్ళకు అపాయింట్మెంట్ కావాలి. మనం ఎవరితోటన్నా మాట్లాడాలంటే పెద్ద రాజకీయ నాయకులతోటి కానీ, మనకు తెలిసిన మన తల్లిదండ్రులతోటి ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడితే చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. ఎవరు ఫోన్ చేసినా కూడా ఫోన్ తీయం, సైలెంట్గా పోయి మాట్లాడతాం. అట్లనే దేవునితో మాట్లాడితే ఎట్లా అంటే అట్లా మాట్లాడతాం. అంటే ఒక వ్యక్తికి ఇచ్చిన రెస్పెక్ట్, ఒక మనిషికి, ఒక రాజకీయ నాయకునికి, లేకుంటే మన తల్లిదండ్రులకు, స్కూల్లో ప్రిన్సిపల్ కానీ, ఆయనకి ఇచ్చిన రెస్పెక్ట్ మనం దేవునికి ఇస్తలేం.
ఈయనకు మన తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు కానీ ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త భయపడుతూ మాట్లాడతాము. దేవునితో నువ్వు మాట్లాడేటప్పుడు ఈ ప్రార్థన అంశాలు కొన్ని విషయాలు మాత్రం నేను చెప్తా, రెఫరెన్సులు చూపే, కానీ మనం దేవునితో మాట్లాడేటప్పుడు అట్లా దేవునికి మనం అంత రెస్పెక్ట్ ఇస్తున్నామా? మన స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మన ఆఫీస్లో ఒక మేనేజర్కి ఇచ్చిన రెస్పెక్ట్ దేవునికి ఇస్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ నిజంగా ఇయ్యం. అంటే నేను చాలాసార్లు నాకు బాధ అనిపిస్తుంది, కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా, బర్త్డే ప్రోగ్రామ్స్. అప్పుడు నేను చూసినప్పుడు బర్త్డే ప్రోగ్రామ్ జరిగినప్పుడు అందరూ సేవకుడు వాక్యం చెప్పినాక ఇక లాస్ట్ కేక్ కట్ చేస్తారు అనగా ఆయన లాస్ట్ ఇక చివరి ప్రార్థన అని సేవకుడు చెప్పినాక ఆయన ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఆ బర్త్డే కేక్ అవన్నీ సెట్ చేస్తారు. ఆయన దేవునితో మాట్లాడేటప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు చాలా మందిరాలలో కానీ చాలా వ్యక్తులు మందిరంలో ఇప్పుడు వర్షిప్ జరుగుతుంది కానీ లేకుంటే ఏదైనా ప్రోగ్రాంలలో ప్రార్థన చేసేటప్పుడు వీళ్ళు ఫోన్లు ఒత్తడం కానీ చాటింగ్ చేయడం కానీ అక్కడిక్కడ చూడడము, లేకుంటే బర్త్డే ప్రోగ్రామ్ అప్పుడు నేను చాలా బర్త్డే ప్రోగ్రాంలలో చూసిన సేవకుడు ఆమెనంటాడు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేటప్పుడు కేక్ తెచ్చి పెడతారు. అంటే ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకునికి ఇచ్చిన రెస్పెక్ట్, లేకుంటే మన తల్లిదండ్రులు మన దేవునికి మనం రెస్పెక్ట్ చేయం. ఎట్లా అంటే అట్లా అలా ఆయన కళ్ళు మూసుకున్నాడు కాబట్టి మనం ఏమన్నా చేయొచ్చా? ఒకవేళ నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు పోయి ఆ బర్త్డే కేక్ తెచ్చి అవన్నీ రెడీ చేస్తూ ఉంటారు. అట్లా ఎందుకు? సరే అందరు మీరు కళ్ళు మూసుకొని నేను బర్త్డే కేక్ పెడతా అని చెప్పొచ్చు కదా. అంటే రెస్పెక్ట్ ఇస్తలేం దేవునికి. మనం ఏమంటాం, దేవుడు అంటే భయం, కానీ అది క్రియల్లో చూపియం. ఒక ప్రిన్సిపల్ కానీ ఒక మేనేజర్కు నీ తల్లిదండ్రులకు డైలీ మాట్లాడతావు, డైలీ వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తావు. మరి ప్రార్థన విషయానికి వచ్చేసరికి ఎట్లా అంటే అట్లా. అంటే ప్రోగ్రాంలు ఇప్పుడు నువ్వు ఏదన్నా పెద్ద పెద్ద మీటింగ్స్ జరిగినా కానీ, కొంతమంది చాలా దూరం గుడారాల పండుగ కానీ పెద్ద పెద్ద బహిరంగ సభలు మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఎంత దూరం పోతారు? ట్రైన్లలో 10 గంటలు 12 గంటలు ఒక రోజు 2 రోజులు జర్నీ చేసి అంత దూరం ఎందుకు పోతుండ్రంటే అక్కడ గొప్ప దైవజనులు ఉన్నారు. అంటే నేను దైవజనుల గురించి తప్పుగా మాట్లాడతలేను. అంత దూరం 10 గంటలు లేదా 2 రోజులు ట్రైన్లో కానీ కార్లో కానీ బైక్ మీద కానీ చాలా దూరం పోయి జర్నీ చేసి అడిగి ఆ వాక్యం వినాలని ఆ సేవకుని దగ్గరికి పోతావు. లేదంటే ఈరోజు మార్నింగ్ కూడా మనం వాక్యం వింటప్పుడు ఎన్ని చర్చిలో 2 గంటలు 3 గంటలు ఇంతసేపు కూర్చొని వాక్యం వింటాం. అంత దూరం పోతాం, జర్నీ చేస్తాం, కానీ 1 అవర్ ఒంటరిగా నువ్వు ప్రార్థన చేస్తావా? దేవునితో చెయ్యవు. ఈ 10 గంటలు పోయినావు చూడు, జర్నీ చేసినావు. ఆ 10 గంటల ఒక 1 అవర్ లేక 10 నిమిషాలు ఒంటరిగా పోయి దేవునితో మాట్లాడినావా? అసలు యాక్చువల్గా దేవుడు ఈ బైబిల్ మొత్తం చూస్తే దేవుడు మనిషితో మాట్లాడాలనే ఉంటాడు ప్రతిరోజు. ఆదామవ్వను దేవుడు సృష్టించినప్పుడు ఏదేను తోటలో ప్రతిరోజు దేవుడు ప్రతి సాయంత్రము దేవుడు వారితో సావాసం చేయాలని. నువ్వు మనుషులతోటి మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ మన ఆఫీస్లో మన స్కూల్లో మందిరాలల్లో కూడా నువ్వు గంటల తరబడి మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు కానీ వాక్యం చెప్పేవాళ్ళు కానీ సాంగ్స్ వాడేవాళ్ళు కానీ గంటల తరబడి చేస్తారు మందిరాలలో. ఇప్పుడు మందిరాలలో వాలంటీర్గా చేస్తారు చూడు, వాళ్ళు ఒక రోజంతా నైట్ వచ్చి అక్కడ ఉండడం ఆ పని అంతసేపు ఒక 24 గంటలు 1 డే కానీ 2 డే కానీ అన్ని రోజులు అక్కడ ఉంటున్నావు కరెక్ట్. కానీ దేవునితో ఒక్క హాఫ్ అన్ అవర్ అన్న మాట్లాడతావా? మాట్లాడవు. మందిరానికి వస్తుంటావు, అక్కడ ఉన్న వారితోటి నీ పరిచయాలు పెంచుకుంటావు, వారితోటే మాట్లాడతావు. కానీ నువ్వు ఎందుకు వచ్చినావు మందిరానికి? దైవజనుడు ఏదైతే వాక్యం తెలియజేస్తుండో ఆ వాక్యాన్ని ఈని అంటే దేవుడు నాతో ఏం మాట్లాడుతుండో అది తెలుసుకోవడానికి. లేకుండా మందిరానికి వచ్చి వాళ్ళు పరిచయాలు పెంచుకుంటారు. దేవునితో నువ్వు పరిచయం పెంచుకో అంటే పక్కకు వచ్చిన వాళ్ళతోటి నీ ఇష్టం వచ్చినట్లా మనుషులు వాళ్ళు ఎంతవరకు సాయం చేయాలో అంతవరకే సాయం చేస్తారు, ఎంతవరకు నీకు ఉండాలో అంతవరకు ఉంటారు. నువ్వు చెప్పుకోలేని బాధ ఏదన్నా ఉంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా దేవునితో చెప్పుకోవచ్చు. కానీ మనం చెప్పుకోం. ఎన్ని గంటలైనా ప్రయాణం చేస్తాం, కానీ ప్రతి ఒక్కరు కూడా అసలు ఏం ప్రార్థన చేస్తాం? 10 నిమిషాల్లో సరే మీరు దైవజనులు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి అని చెప్తారు. ఏం ప్రార్థన చేస్తామండి? పోయి కళ్ళు మూసుకొని ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, నాకు అది ఉంది, నా అప్పులు తీరాలి, లేకుంటే నాకు గర్భఫలం ఇయ్యు, నేను స్కూల్లో ఫస్ట్ కావాలి, నాకు కాలేజ్లో కావాలి, నా చదువులో రావాలి, లేకుంటే నేను బైక్ కొనుక్కోవాలి, కార్ కొనుక్కోవాలి అంటే ఈ లోకానుసరమైన అన్నీ చెప్తావు. ఓకే దేవుడు ఇస్తాడు, నేను కాదంటలేను. కానీ
ప్రభు అసలు నీకు ఏం కావాలి, నాతో మాట్లాడాలని ఉందా? ఎంతసేపు నీ సమస్యను చెప్తావు కానీ దేవుడు అసలు, దైవజనులైనా ఎవరైనా, దేవుడు అసలు నీ గురించి ఏమనుకోండి, అసలు నా గురించి ఎందుకు నన్ను సృష్టించినావు, అసలు నేను ఏం చేయాలి అని ఒక్కసారైనా కళ్ళు మూసుకొని ప్రభు నేనేం చేయాలి అంటే మనము దేవునికి అన్ని విషయాలు చెప్తాం, కానీ దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటూ నువ్వు విన్నదాకా ఉండం, అప్పుడే ఆమెనంటాం వచ్చేస్తాం. అంటే ప్రార్థన మనుషులకు రెస్పెక్ట్ అంటారు, మనుషులతో ఎప్పుడన్నా ఒక వ్యక్తితో నువ్వు ఇందాక అన్న చెప్పినట్ల మనం మాట్లాడకపోతే ఆ వ్యక్తి వెళ్ళిపోతాడని చెప్తారు. అలాగే మనము ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఇంకో ఆన్సర్ చెప్తున్నప్పుడు అది వినకుండా వెళ్ళిపోతే ఎట్లుంటుంది? మనుషులు నీ క్యారెక్టర్, నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా కూడా నువ్వు మంచిగా ఉంటేనే నీ రెస్పెక్ట్ ఇచ్చి నీతో మాట్లాడతారు అన్ని విధాలుగా. గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఈ భూమి మీద, రాజకీయ నాయకులు కానీ, ధనవంతులు కానీ, సినిమా హీరోలు కానీ, వాళ్ళతో కలవాలంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ చుట్టూ బాడీ గార్డ్స్ ఉంటారు, చాలా ఏమంటారు వాళ్ళు మంచోళ్ళని, లేకుంటే మనం ఫ్యాన్స్ ఉంటే వాళ్ళని కలవాలంటే కష్టం. అపాయింట్మెంట్ కావాలి, లేకుంటే మనకి ఏదైనా సమస్య తెలియజేయాలంటే ఒక కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ని కలవాలన్నా, సీఎంను కలవాలన్నా కూడా చాలా టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళ బిజీ షెడ్యూల్స్ ఉంటాయి, వాళ్ళు మనల్ని కలవలేరు. సామాన్యులను కలుస్తారా వాళ్ళు? ఒక పేదోన్ని రోడ్డు మీద అడుక తింటే వాడిని కలుస్తారా? వాళ్ళు కలవరు. వాళ్ళు కలిసే వ్యక్తులందరూ పెద్దవాళ్ళు ఉంటేనే కలుస్తారు. కానీ దేవుడు మనిషికి అట్లా ఇవ్వలే. దేవుణ్ణి మనం ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు, ఏ రాత్రిలో కూడా. ఒక బైబిల్లో ఒక సందర్భం ఉంటుంది, ఒక అడుక్కునే వ్యక్తి పోయి ఒక సీఎంను వెళ్ళిస్తే మాట్లాడు కలిసి నాకున్న సమస్య తెలియజేస్తానే ఒక అడుక్కునే వ్యక్తి పోయి సీఎంను కలవగలుగుతాడా, లేకుంటే ప్రధానమంత్రిని కలవగలుగుతాడా? కానీ బైబిల్లో ఒక అడుక్కునే వ్యక్తి, అంటే తను కళ్ళు లేక రోడ్డు మీద అడుక్కున్న ఈయన స్థితి, ఏమీ లేని స్థితి, ఒక వికలాంగుడు, కళ్ళు లేకుండా ఉన్న వ్యక్తి పిలిస్తే దేవుడు ఆగిపోయింది. అదే ఒక అడుక్కునే వ్యక్తి, ఒక పెద్ద ఆఫీసర్ ఆగిపోతాడా? ఆగాడు, అట్లనే వెళ్ళిపోతాడు. వీడా అంటే ఏమన్నా ఉంటేనే రెస్పెక్ట్. కానీ దేవుడు అట్లా కాదు, నువ్వు ఎట్లున్నా కూడా నీ మాట వింటాడు, నీతో మాట్లాడతాడు. ఇట్లాంటి దేవుణ్ణి కలిగి ఉండి కూడా మనము దేవుణ్ణి లెక్క చేయకుండా ఇష్టానుసారంగా ఎట్లా అంటే అట్లా, నీకు ఏ సమస్య, ఆ వ్యక్తి ఆగు ప్రభువా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు. ఆయనకి ఎంత బాధ ఉంటుంది. ఒక అద్భుత మెస్సయ్య రాబోతుందంట ఈ గ్రామానికి, అద్భుతాలు చేస్తాడు. నాకున్న సమస్య, మన గ్రామంలో పెద్ద పెద్ద ఆఫీసర్స్ కానీ, మన ఊళ్ళో సర్పంచులు కానీ, లీడర్స్ కానీ, కౌన్సిలర్స్ కానీ వచ్చినారు అనుకో, వాళ్ళ దగ్గరికి పోయి ఏమంటారు చెప్తాం, మా సమస్య రోడ్లు లేవు, అవి లేవు, మాకున్నది ఈ సమస్య అని. అట్లానే ఈ వ్యక్తి నార్మల్ ఒక అడుక్కున్న వ్యక్తి ప్రభు ఆగంటే ఆగిండు. మన ఊళ్ళో ఒక సర్పంచ్ని కలవాలి, ఒక కొన్నిసార్లు కలవరు వాళ్ళు. ఏవి నువ్వు చెప్తే నేను వినడం ఏంటి, నువ్వెంత అసలు. చాలామంది కూడా పెద్దవాళ్ళు, అరే నువ్వేం చెప్తావురా, నీకు ఏం తెలుసు, నీకు ఏమున్నది, దగ్గర ఆస్తి అంటే డబ్బు ఉంటేనే మనకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. డబ్బు గిబ్బు ఏం లేకపోయినా, నీకు పవరు శక్తి బలం ఏం లేకపోయినా నీ ఎవరు కూడా రారు, నీ మాట కూడా విన్నారు. ఒక అడుక్కునే వ్యక్తి, ఒక నార్మల్ వ్యక్తి కానీ, ఒక నార్మల్ వ్యక్తి సపోజ్ అడుక్కునే వ్యక్తిని సీఎం, నార్మల్ వ్యక్తులు కూడా ఆయనతో నడుచి అన్నట్లా మాట్లాడతారు. అలాంటి వ్యక్తి కూడా ప్రభువా నన్ను దాటిపోకు అంటే దేవుడు ఆగి మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎట్లాంటి వ్యక్తులున్నా మనము ఆ వ్యక్తులకి ఇచ్చి రెస్పెక్ట్ మాట్లాడడం, కానీ దేవుడు నువ్వు ఎప్పుడు ప్రభువా అని మాట్లాడినా కూడా ఆ వ్యక్తికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చింది దేవుడు. ఆగి అక్కడున్న శిష్యులు వద్దు ప్రభు పోదామన్నా కూడా లేదు, ఆయన ఎవరో నన్ను పిలుస్తుండ్రని ఆగి ఆయనను స్వస్థపరుస్తాడు. అట్లాగే మన జీవితాలలో కూడా కొన్నిసార్లు హృదయం భారం అనిపించి మనకున్న సమస్యలను బట్టి కానీ, మనకున్న ఇబ్బందులను బట్టి కానీ బయటికి ఎవ్వరికి చెప్పుకోలేకపోతాం. అరే ఈ సహోదరునికి చెప్పిన అంటే కొన్ని చెప్పే విషయాలు ఉంటాయి, కొన్ని చెప్పని విషయాలు ఉంటాయి. నీ పర్సనల్గా నీకున్న ప్రాబ్లమ్స్, ఇక ఈ సమస్యలు ఎవ్వరికి చెప్పినా కూడా తీరయి, కొన్నిసార్లు నువ్వు చెప్పాలనుకున్నా కూడా వినేవాళ్ళు ఉండరు.
చెప్పినా కూడా ఎప్పటికీ ఇదేనారా, ఎప్పటికీ ఇదే నీ కష్టం, అది ఇదే చెప్తామని వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి ఈయన కష్టం వినలేరు. కానీ దేవుడిని సమస్య ఏది చెప్పినా కూడా వింటాడు, తిరిగి దానికి జవాబిస్తాడు. ఒక్క రిఫరెన్స్ చెప్తాను నేను, ఓపెన్ చేయకండి. యెషయా గ్రంథం 30:19 ఆయన నీ మొర వినగానే నిశ్చయంగా, ఆయన నీ మొర విని నిశ్చయంగా నీకు కరుణించును, ఆయన నీ మాట విని నిశ్చయంగా నిన్ను కరుణించు. అంటే మనం మాట విని నిశ్చయంగా వెంటనే దేవుడు మనకు రెస్పాండ్ అవుతాడు. బైబిల్లో ఇంకో కొన్ని నిమిషాలు మాత్రమే తెలియజేస్తా. బైబిల్లో ఇంకో సహోదరి కూడా ఉంటుంది. తనకున్న సమస్య, ఆ కుటుంబంలో ఉన్న ఇబ్బంది ఎవ్వరికి చెప్పుకోలేదు. తన చుట్టూ ఉన్నవారు అవమానపరచడం కానీ, తనకు అంటే చెప్పుకోలేని బాధ, నీ బ్రతికి ఇంతే, ఇక నువ్వు ఎందుకు పనికిరావు అన్నట్ల చుట్టూకు ఆ కాలనీలో ఉన్న వాళ్ళు కానీ, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ తనని నిందిస్తారు. ఆ బాధను ఏం చెప్పుకోవాలో అర్థం కాక తను ఎన్నిసార్లు చేసినా కూడా అందరు తనను అవమానపరుస్తుండ్రు, ఏ ఒక్కరికి సమస్య తెలియజేయలేను అన్న స్థితిలో ఆమె ఉంటుంది. ఒకరోజు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. మాటలు వస్తలేవు, తనకున్న బాధను బట్టి, తనకున్న పరిస్థితిని బట్టి తను మాట్లాడలేక మూలుగుతూ, పెదవులు కదులుతున్నాయి కానీ తను మాట్లాడతలేదు. అంటే తనకు గర్భఫలం లేదు అని తన సహోదరులు కానీ, తన ఫ్యామిలీలో ఉండే వాళ్ళు కానీ తనను నీచంగా మాట్లాడడం, నీకు ఇక పిల్లలు పుట్టారు అట్లా అని ఆ రోజు ఇని తను చెప్పుకోలేని బాధ అది భరిస్తూ దేవుని దగ్గరికి వచ్చి ఆ బాధను చెప్పుకుంటుంది. అంటే నా వల్ల కాదు ప్రభువా. మనకున్న సమస్యను కొన్నిసార్లు పెద్దవాళ్ళకి, అధికారులకు చెప్పినప్పుడు ఏదన్నా కేసులలో కానీ, ల్యాండ్స్లో కానీ అది పోయినా పర్లేదు కానీ నాకు ఆ సమస్య నుంచి విడిపించు, కావాలంటే నీకు సగం డబ్బులు ఇచ్చేస్తాను అందులో నుంచి, లేకుంటే కొద్దిగా తీసుకో, లేకుంటే అది మొత్తం తీసుకో, కానీ ఆ కోర్టు కేసులో నుంచి కానీ, ఆ సమస్యలో నుంచి కానీ నన్ను విడిపించేసేయి. అంటే మొత్తానికి నన్ను తీసేసే, ఆ సమస్య నీకు కావాలంటే ఇచ్చేస్తా. అంటే ఎంత బాధ ఉంటే ఆ వ్యక్తి అట్లా తెలియజేస్తాడు ఒక వ్యక్తికి. ప్లీజ్ దయచేసి నీ కాళ్ళు పట్టుకొని అనే స్థితికి కూడా వస్తాం మనం. అంటే ఒక మనిషి దగ్గరికి పోయి, ఒక వ్యక్తి, ఆయన వల్ల రాజకీయ నాయకుడు అన్నా, ఒక పవర్ ఉన్న వ్యక్తి అయినా, మన సహోదరులని ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరికి పోయి ప్లీజ్ దయచేసి నాకు ఇది చెయ్యు, దయచేసి నాకు, లేకుంటే నాకు ఇట్లా చెయ్యు, తన కాళ్ళు పట్టుకుంటాం, లేకుంటే ఎంతకన్నా దిగజారుతాం. కానీ నాకు ఆ పని జరగాలి, ఎందుకంటే ఆ బాధ, ఆ అవమానము, ఆ నింద, ఆ సమస్య నేను తట్టుకోలేకపోతున్నా. అట్లనే అన్న జీవితంలో కూడా తను భరించలేకపోతుంది. ప్రభువా నాకు ఇట్లనన్నా గర్భఫలమే, ఒక్కళ్ళు ఇచ్చినా పర్లేదు, అది నీకు ఇచ్చేస్తా. అంటే ఆ బాధ అనేది చెప్పుకోలేకపోతుంది. అక్కడ ఉన్న దైవజనులు కూడా ఏమంటాడంటే, నువ్వు తాగి వచ్చినావా, మందు తాగి వచ్చినావా, 1 సమయంలో 1వ అధ్యాయంలో 1-2 అధ్యాయాలలో చదివితే ఇదంతా ఉంటుంది. ఆ దైవజనుడు కూడా నువ్వు చెప్తున్న మాట నువ్వు ఏమన్నా తాగి వచ్చినావా అంటే తనకున్న వేదన దేవునికి అట్లా తెలియజేస్తుంది. మనకున్న సమస్యను కానీ ఏ సహోదరునికి ఎవ్వరికైనా, ఎంత గొప్ప మన తల్లిదండ్రులకు, మన భార్య, పిల్లలకి ఎవ్వరికి చెప్పినా కానీ కొంతవరకు వింటారు. అరే ఈ సమస్య ఎట్లనన్నా తీర్చేది. కానీ యెషయా గ్రంథం 33:19 ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన దేవుడు. అంటే అట్లాంటి సిచ్యువేషన్లు నువ్వు ఎవ్వరికి చెప్పుకోలేని బాధ అయినా కూడా దేవునితో చెప్పుకోవచ్చు. ఆయన ఖచ్చితంగా వింటాడు, ఖచ్చితంగా దేవుడు నీకు జవాబు ఇస్తాడు. ఆ స్త్రీ ఎవరికన్నా, ఆ ఊళ్ళో ఎవరు చెప్పినా ఆమె గర్భఫలం ఇవ్వగలుగుతారా? పోయిన గర్భాన్ని ఎవ్వరు అద్భుతం చేసి తీయలేరు కదా. వాళ్ళ భర్త కానీ, తోటి ఎంత బాధపడి ఉండొచ్చు. ఈ రోడ్డు పక్కకున్న వ్యక్తి కూడా ఎంత మంది పిలిచి ఉండొచ్చు. ఆ రోడ్డు పక్కకు పోతున్నప్పుడు నాకు ఆహారం ఇవ్వండి, లేకుంటే డబ్బులు ఇవ్వండి అని. ఎసొంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని దగ్గరికి పోయి, అంటే కొన్నిసార్లు ఈ వ్యక్తి దగ్గరికి పోతే నా పని జరుగుతుంది, ఆ పని నేను అనుకున్న పని చేస్తాడు. ఆయనకు దగ్గరికి పోయి నీ కాలు పట్టుకుంటే చెయ్యు, లేకుంటే నా బాధ మొత్తం, నా పరిస్థితి ఇది ఉంది, ఏమన్నా కానీ నాకు ఆ పని కావాలి అని మనము కొంతమంది సహోదరుల దగ్గరికి పోయి తెలియజేస్తాం. అట్లనే ఇక నా వల్ల కాదు, నేను ఈ పని చేయలేను, ఇక నేను బ్రతకలేను, నాకు కష్టంగా ఉన్నది,
అంటే నా హృదయంలో ఉన్న వేదన భరించలేంది, ఎవ్వరికి చెప్పుకోలేను. నా వల్ల కాదు ఈ ప్రాబ్లం, నేను ఇక ముందుకు సాగలేను, ఇది వదిలేస్తా, లేకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అట్లాంటి ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సైలెంట్గా పోయి దేవుని ప్రార్థన చేయండి, ఖచ్చితంగా వింటాడు. ఆయన ఎన్ని రోజులు సంది ఆ రోడ్డు పక్కకు అడుకుంటుండొచ్చు, ఎంతమంది హెచ్చి అని ఉండొచ్చు, లేకుంటే అవమానం ఉండొచ్చు. ఈ అన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వేదన, సూటిపోటి మాటలు, అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఆ మాటలు భరించలేక ఆ బాధను వ్యక్తపరుస్తుంది మందిరంలో. ప్రభువా నాకు కాదు, ఆ ఇద్దరు వ్యక్తుల ప్రార్థన దేవుడు విన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితి నా వల్ల కాదిగా, నేను ఇక ముందుకు సాగా అన్నా కూడా నువ్వు దేవుని దగ్గరకు పోయి, ప్రభువా ఒక వ్యక్తి దగ్గరకు పోయి నీ కాళ్ళు పట్టుకుంటా అనే స్థితికి రావడం వల్ల నువ్వు అంతా ఆ వ్యక్తి దగ్గర అంతగానం దిగజారుతున్నావు కదా, అదే దేవుని దగ్గరకు పోయి ఒంటరిగా గంటలు గంటలు ప్రయాణం చేసి వాక్యం వినడానికి వెళ్తావు, గంటలు గంటలు అక్కడ అద్భుతం జరుగుతుంది, నా కుమార్తెను ముడతాడు, లేకుంటే నా ఈ రోగం ఎప్పుడు మారదు, అప్పుల సమస్యలు పోతాయి, అక్కడ దేవుడు అద్భుతాలు చేస్తాడు. దైవజనులు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. కానీ నువ్వు ప్రార్థన చేస్తే కూడా దేవుడు వింటాడు. నువ్వు ఎట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుని దగ్గరకు పోయి, ఒక అధికారి దగ్గరకు పోయి ప్రభువా చెయ్యు అని ఎంత నువ్వు దిగజారి అడుగుతావో, ఒక అధికారికి ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఎన్నిసార్లు, ఏదైనా గవర్నమెంట్ లోన్స్ కానీ ఏదైనా కావాలంటే ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరుగుతాం. కానీ ఒక్కసారి నువ్వు దేవునికి నీ బాధ, ప్రతిరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతాం, ప్రతిరోజు మన సహోదరులతో మాట్లాడతాం, అట్లనే దేవునితోటి ప్రతిరోజు కూడా మాట్లాడవచ్చు. ప్రతిరోజు దేవుడు నీకు తిరిగి మాట్లాడతాడు. ఆ అనుభూతి ఎట్లుంటుందంటే చెప్పలేం, వర్ణించలేని అనుభూతి. ఇప్పుడు మనము మనకి ఇష్టమైన వ్యక్తితో గడిపితే చాలా హ్యాపీగా ఉంటాం, అంటే సంతోషంగా ఆ వ్యక్తితో నేను గడిపిన కాబట్టి, లేకుంటే ఆ వ్యక్తి నాతో మాట్లాడిండు కాబట్టి, అరే నాకు ఇష్టమా. నువ్వు దేవునితో అట్లా మాట్లాడితే ఆ అనుభూతి చెప్పలేనిది, వర్ణనాతీతమైనది. అంటే అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నీ బాధ, ఈ సమస్యలు ఇవన్నీ సెకండరీ. ఆదికాండం 5:22 ఉంటుంది, ఆనోకు దేవునితో నడిచిండు, అంటే దేవునితో అట్లాగే నడుచుకుంటూ వెళ్ళిపోయిండు, తనకు మరణం లేదు. అంటే అనుభూతి చెప్పలేంది. దేవునితో ప్రతిరోజు మాట్లాడడం అంటే అది వర్ణనాతీతం, అంటే అది అంశం గురించి చాలా, అంటే మనము ఎక్స్ప్లెయిన్ చేయలేం, అంత హ్యాపీగా ఉంటుంది. మనం ఇష్టమైనది ఏదైనా బిర్యానీ తిని కడుపు ఎంత తృప్తిగా ఉంటుందో, నువ్వు దేవునితో ప్రతిరోజు మాట్లాడుతూ కంటిన్యూ ఆ ప్రార్థనలో ఇంకా మెట్టు నువ్వు ఎదుగుతున్నావు అంటే నీ అనుభూతి కూడా అంత హ్యాపీగా ఉంటుంది. నువ్వు ఈ లోకంలో ఏది అనుభవించినా, నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా, నువ్వు ఎంత ఏదన్నా ఒక విజయం సాధించినా కూడా అంతకన్నా గొప్ప హ్యాపీనెస్ ఉంటుంది నువ్వు దేవునితో గడిపితే. కానీ మనం అదంతా వదిలేసి మనుషులు ఎంబడివాడి, లేకుంటే గంటలు ప్రయాణం చేసి, అది చెయ్యండి, నేను వద్దు అంటలేను. కానీ నువ్వు దేవునితో ప్రతిరోజు అంటూ సమయం గడుపు. ఒక మనిషి దగ్గరకు పోయి నువ్వు అంతగా దిగజారాడు బదులు దేవుని దగ్గరకు వచ్చి ప్రతిరోజు నీ గదిలో తలుపు పెట్టుకుని మౌనంగా దేవునితో మాట్లాడు. తను మాటలు చెప్పుకోలేక తన పెదవుల్లో కదులుతున్నాయి కానీ సౌండ్ వస్తలేదు అన్న మందిరంలో. అంతగా దేవునికి దిగజారిపోయి అట్లా చెప్పుకున్నాడు. దేవుడు అద్భుతం చేసిండు, తన కుమారుణ్ణి ఇచ్చిండు. ఆ దావీదు కుమారుడు నన్ను దాటిపోకన్నప్పుడు ఆ వ్యక్తికి కూడా దేవుడు అద్భుతం చేసిండు, కళ్ళు ఇచ్చిండు. మన జీవితంలో ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనగలిగిన సహాయకుడు. ఎలాంటి పరిస్థితులైనా దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఈ అంశాల గురించి ఇలాగే కంటిన్యూ అవుతుంది. సమయం లేదు కాబట్టి ముగించేస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. నీకే మహిమ, ఘనత, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, మనుషులు విలువీయకపోయినా నువ్వు విలువిచ్చే దేవుడో ప్రభువా. ఇలాంటి పరిస్థితిలో కూడా నువ్వు మాతో మాట్లాడుతావు ప్రభువా. మేమే ప్రతిరోజు నీతో మాట్లాడకుండా, ప్రార్థన చేయకుండా లోకంలో లోకాశల వైపు పాపంలో పడి ఉన్నాం ప్రభువా.
ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు బాగు చేయగలిగిన దేవుడు, ఎలాంటి వ్యక్తి అయితే అయినా ప్రభా నువ్వు మాట్లాడే దేవుడు, నువ్వు క్షమించే దేవుడు ప్రభా. మా ప్రార్థన జీవితాలు ప్రభా మీరు తిరిగి మేము మళ్ళీ ప్రార్థన జీవితాలు కొనసాగించడానికి కృప చూపించండి ప్రభా. అయా ప్రతిరోజు నీతో సావాసము గడిపే బిడ్డలుగా మేము ఉండులాగా మీరు కృప చూపించండి ప్రభా. అయ్యా ప్రతి విషయంలో ప్రభా ఈ ఆరాధనలో మీరు తోడుండండి ప్రభా. నీకు మహిమకరంగా ప్రభా ఈ ఆరాధనను మీరు జరిగించుకున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తూ నజరేయుడైన యేసు నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.